ప్రొద్దుటూరులో లక్ష్మీదేవి హత్య కేసులో ఇప్పుడు వీస్తుపోయే నిజాలు బయటకొస్తూ ఉన్నాయి. కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేసి చంపేశాడు ఒక కసాయి కొడుకు. కనీసం మందలించిందన్న పాపానికి కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేశాడు. అయితే ఆ పోలీసులు కూడా ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పోలీసులు విచారణ కూడా చేపడుతున్నారు. అయితే పోలీసుల విచారణలో ఇప్పుడు నిందితుడు కొంచెం విచిత్రంగా ప్రవర్తించినట్టుగా తెలిసింది. ఆ తల్లిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి మరి చంపేశాడు. నీ తల్లిని రా, నన్ను చంపొద్దురా అని వేడుకున్నా కూడా కన్న తల్లి అని కూడా చూడకుండా కనికరం లేకుండా ఆ కసాయి కొడుకు యశ్వంత్ రెడ్డి అతి దారుణంగా చంపేశాడు. కనీసం కొన ఊపిరితో ఉన్న తల్లిని కనీసం ఎలాంటి గిల్టీ ఫీలింగ్ కూడా లేదు. అలానే కొన ఊపిరితో ఉన్న లక్ష్మీదేవిని రోడ్డుపైకి తీసుకొచ్చి ఈడ్చి పడేశాడు. దర్జాగా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళి టీవీ చూస్తూ మ్యూజిక్ని ఎంజాయ్ చేశాడు ఈ కసాయి కొడుకు, ఈ దుర్మార్గుడు. అయితే తాను దేవుడినంటే తన తల్లి నమ్మడం లేదని, అందుకే దేవుడి దగ్గరికి పంపించేశానని ఇంత విచిత్రంగా ప్రవర్తించాడు ఈ పోలీసుల విచారణలో. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ యశ్వంత్ అనే అబ్బాయి అతని విచిత్ర ప్రవర్తన చూసి పోలీసులే ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శర్మ లైన్లో ఉన్నారు. ఏ శర్మ, అసలు ఈ హత్య కేసుకు సంబంధించి అప్పటి నుంచి వీస్తుపోయే నిజాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విచారణలో కూడా అతను విచిత్రంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ అతని ప్రవర్తన ఏ విధంగా ఉండింది విచారణలో? కౌసల్య తల్లిని హత్య చేసినటువంటి ఘటనలో పోలీసులు ఘటనా స్థలంలోనే ఈ ఎవరైతే లక్ష్మీదేవి కుమారుడు ఎవరైతే ఉన్నారో టీచర్ కుమారుడు యశ్వంత్ కుమార్ రెడ్డిని అదే రోజు కొన్ని గంటల సమయంలోనే అదుపులోకి తీసుకుని పోలీసులు తమ అదుపులో ఉంచుకుని విచారించడం మొదలు పెట్టారు. అయితే తల్లి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కూడా యశ్వంత్ రెడ్డి తల్లిని చంపడానికి గల కారణాలపైన లోతుగా పరిశీలన చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత అతనితో కూడా పలుమార్లు చర్చించడం జరిగింది, దాని గురించి విచారించడం జరిగింది. అయితే అతను పొంతలేని సమాధానం చెప్పడము, తర్వాత కొంత మానసికంగా విచిత్రంగా కనిపించడం వంటి కారణాల నేపథ్యంలో అసలు యశ్వంత్ రెడ్డి నిజంగానే ఇట్లా ఉన్న మానసికంగా ఇబ్బంది పడుతున్నాడా, లేక అతను ఏమన్నా తల్లిని చంపి దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్న కోణంలో కూడా పోలీసులు వైపు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే యశ్వంత్ రెడ్డి బీటెక్ చెన్నైలో పూర్తి చేశాడు, బీటెక్ చెన్నై కాలేజీకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి కాలేజీ నిర్వాహకులు కానివ్వండి, తనకు సంబంధించినటువంటి కొంతమంది స్నేహితులు వాళ్ళను విచారించడం జరుగుతుంది. తర్వాత గత కొంతకాలంగా హైదరాబాద్ లోని కోకాపేటలో ఒక రూమ్ తీసుకుని అక్కడ ఆయన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ తన సినిమాల కోసం వెళ్లే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఆ రూమ్ పరిసర ప్రాంతాల్లో కూడా తన తెలిసిన ఫ్రెండ్స్ కూడా అసలు యశ్వంత్ కుమార్ రెడ్డి ఎలా ఉండేవాడు, ఎలా ప్రవర్తించేవాడు, మీతో ఎలా సంభాషించేవాడు అనేటువంటి వివరాలు కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. ఒక టీం కూడా దీనికోసం పనిచేస్తున్నట్టు తెలుస్తుంది కౌసల్య. మొత్తానికి ఏదైతే టీచర్ లక్ష్మీదేవి హత్య కేసులో తల్లిని అతి దారుణంగా హత్య చేసిన హత్య కేసులో కుటుంబ సభ్యులు కానివ్వండి, కొందరు బంధువులు కానివ్వండి, యశ్వంత్ రెడ్డి ప్రవర్తన సరిగా లేదు, దీనివల్లే మేము తరచు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి పదే పదే చాలా మంది ఈ 2-3 రోజుల కాలంలో చెప్పడం జరిగింది. దీంతో యశ్వంత్ రెడ్డి మానసిక స్థితిని వాళ్ళు అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే 2 రోజుల క్రితమే యశ్వంత్ రెడ్డిని పోలీసులు రిమాండ్ కూడా పెట్టారు. ఎందుకంటే ఇది కీలకమైనటువంటి కేసు, దీంట్లో అతన్ని బయట ఉంచడం శ్రేయస్కరం కాదన్న నేపథ్యంలో అతన్ని రిమాండ్ పంపించారు. పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతారు కౌసల్య. అయితే ఇప్పుడు విచారణ చేసినప్పుడు అంటే ఫ్రెండ్స్ తో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమైనా నిజాలు ఏమైనా చెప్పారా? అంటే ఏ విధంగా ఉండింది తన ప్రవర్తన అని కాలేజ్ టైంలో? కౌసల్య, పోలీసులు కాలేజీ చదువుకునే రోజుల్లో మాత్రం సక్రమంగా ఉండేవాడు, ఎటువంటి అతని కంప్లైంట్ కానీ తర్వాత అతని బిహేవియర్ కానీ లేదు. తర్వాత కాలేజీలో చదువుతున్న రోజుల్లో అతనికి వచ్చినటువంటి మార్క్స్ కానీ తర్వాత ర్యాంక్స్ కానీ చూస్తే 75% మీదే మంచి స్కోరింగ్ చేశాడు, మంచి ఇంటెలిజెంట్ అబ్బాయి అని చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ ఉద్యోగ ప్రయత్నం పోయాడో ఆ క్రమంలోనే అతని మానసిక స్థితిలో మార్పు వచ్చింది. సినిమాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నము, తర్వాత తాను చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కొంత మానసికంగా ఇబ్బంది పడి ఈ రకంగా సైకోగా తయారయ్యేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్ మాట్లాడే విషయంలో కొంత జాగ్రత్తగానే మాట్లాడేవాడు, ఎక్కడ అతిగా వ్యవహరించేవాడు కాదు. అయితే కుటుంబ సభ్యుల విషయంలో, బంధువుల విషయంలో మాత్రమే ఈ యశ్వంత్ రెడ్డి విచిత్రంగా వ్యవహరిస్తున్న విషయం మనకు వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది కౌసల్య. అయితే తనకి ఏమైనా చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు మనకు అందులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అయితే కోకాపేటలో ఏదైతే హైదరాబాద్ లో కోకాపేట రూమ్ తీసుకొని ఉన్నారో ఆ రూమ్ లో నుంచి బయటకు రాకుండా రోజుల తరబడి రూమ్ లోనే ఉండడం, తనకు కావాల్సినటువంటి ఏదైనా అవసరం వస్తే కేవలం జొమాటో అంటే దాని సర్వీసుల ద్వారా తెప్పించుకునేవాడు తప్ప ఇప్పుడు బయటకు వచ్చేవాడు కాదు. ఈ రూమ్ లో ఉండి ఏం చేసేవాడు అనే విషయం ఎవరికి తర్వాత రూమ్ లో ఎవరు సహా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు కౌసల్య. అంటే మొత్తానికి తల్లిని చంపడానికి గల కారణం అంటే ముఖ్య కారణం అంటూ ఒకటి ఉంటుంది కదా, తను ఏమైనా బయట పెట్టాడా దానికి సంబంధించి? అతను చెప్పడం ప్రధానంగా ఏంటంటే పండగకు ముందు ఏదైతే దసరా విజయదశమి రోజు ముందు కొన్ని రోజుల ముందు డబ్బులు అడిగాడు, 3,000 రూపాయలు.
తల్లి అతని అకౌంట్ వేసింది. అంటే తల్లికి తర్వాత లక్ష్మీదేవికి యశ్వంత్ కుమార్ రెడ్డికి ఒకే జాయింట్ అకౌంట్ ఉంది. అందులో డబ్బులు ఇచ్చి వేస్తారు, దానిలో తీసుకుంటాడు. 3,000 రూపాయలు వేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు 10,000 రూపాయలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే 10,000 ఇవ్వలేను నేను, మీరు పండగ రా తర్వాత మాట్లాడదామనే విషయం తల్లి చెప్పడం జరిగింది. అయితే పండగ రాని యశ్వంత్ రెడ్డి పండగ అయిన మరుసటి రోజు ఉదయమే హైదరాబాద్ నుంచి రావటం, ఇంటికి రాగానే తల్లితో గొడవ పెట్టుకోలేదు. అప్పుడు కూడా తల్లి 3,000 రూపాయలు అతనికి ఇచ్చినట్టు తెలుస్తుంది. 3,000 కాదు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నీకు డబ్బు దయ్యం పట్టింది అనే తల్లి చేసిన వ్యాఖ్యలకు అతను ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి యశ్వంత్ కుమార్ రెడ్డి, నేను దయ్యాన్ని కాదు దేవుని అని చెప్పే క్రమంలో అక్కడ ఉన్నటువంటి చాకు తీసుకొని కూరగాయలు కోసేటువంటి కత్తితో ఆ తల్లి గొంతు కోసి కిరాతకంగా హత్యకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో ఈ గొడవకు ముందు ఎవరైతే ఉన్న లక్ష్మీదేవి ఉందో తన భర్తకు చెప్పింది, తను యశ్వంత్ నాతో గొడవ పడుతున్నాడని చెప్తే తండ్రిని బయటికి రానికుండా, ఏదైతే బెడ్రూమ్ లో బట్టలు వేసుకుంటూ ఉన్నాడో తండ్రిని బయటికి రాకుండా తలుపు వేసి ఆ తల్లి మీద ఈ అఘాయిత్యానికి తన దారుణానికి ఒడిగట్టాడు. అయితే తల్లి ఎంత కేకలేసినప్పటికీ కూడా ఎవరు రక్షించలేని పరిస్థితి. అయితే కేకలేస్తున్న క్రమంలో మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం చుట్టుపక్కల వాళ్ళు వెళ్లి జోక్యం చేసుకునే పరిస్థితి చేశారు. అయితే మా కుటుంబ వ్యవహారం రావద్దని ఫస్ట్ చెప్పడం జరిగింది. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఎవరైతే పాలు పోయడానికి వచ్చినటువంటి ఒక మహిళ గుర్తించి కేకలేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వెళ్లి పోలీసులు ఫిర్యాదు చేస్తారు. దాని తర్వాత కొద్దిసేపటికి లక్ష్మీదేవి కేకలేయడం ఆపేసింది. దాని తర్వాత భర్త ఎవరైతే ఉన్నారో విజయభాస్కర్ రెడ్డి, అతను కూడా గట్టిగా కేకలేయడంతో పోలీసులు వచ్చి వాటి తలుపులు పగలగొట్టి యశ్వంత్ కుమార్ రెడ్డి అదుపులోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. కౌశల్య, ఈ మొత్తం వ్యవహారంలో చాలా రోజులుగా తల్లి కొడుకులు తర్వాత గొడవ పడుతున్నారు, తరచు డబ్బు విషయంలో కానీ తర్వాత అతని ప్రవర్తన విషయంలో కానీ అనేటువంటి ప్రస్తావిస్తున్నారు. రెండవది లక్ష్మీదేవి అయితే మానసికంగా ఆమె కూడా, అంటే కొడుకు ప్రవర్తన సరిగా లేకపోవడం, బీటెక్ చదివి తర్వాత ఉద్యోగ చేతికి వస్తాడని కొడుకు సరిగా లేకపోవడం అంటాం కారణాలతో బంధువులు చెప్పినటువంటి వివాహ వేడుకలకు కానీ తర్వాత ఫంక్షన్స్ కానీ వెళ్ళని పరిస్థితిలో ఉందని చెప్పి బంధువులు మనకు స్పష్టం చేస్తున్నారు. కౌశల్య, అయితే పోలీసుల విచారణలో తను చాలా విచిత్రంగా ప్రవర్తించినట్టుగా తెలిసింది. అంటే తనకి ఎలాంటి గిల్టీ ఫీలింగ్ అనేది అప్పటికే లేదన్నమాట. అంటే నేను తల్లిని చంపేశానే, కోపంలో చంపేశాననే కొంచెం ఈ సెన్స్ కూడా లేదా అతనికి? మనం ఒక ప్రధానంగా చూసుకోవచ్చు, హత్య జరిగిన తర్వాత పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి తలుపులు పోగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఎప్పుడైతే అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారో అప్పటికే టీవీ పెట్టుకొని భక్తి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి యశ్వంత్ కుమార్ రెడ్డి చూసి పోలీసులు కూడా అవాక్ కావడం జరిగింది. అతని ప్రవర్తనలో ఎటువంటి అంటే ముఖ కవలికల్లో కానీ అతని బాడీ లాంగ్వేజ్ లో ఎటువంటి మార్పు లేవు. తీరా ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి తల్లి శవాన్ని కళ్ళ ముందులో కనిపిస్తున్నా కూడా అతను ఎటువంటి రియాక్షన్ లేదు. నేను దేవుణ్ణి, నన్ను దయ్యం అనింది మా అమ్మ, నేను దేవుణ్ణి, నన్ను దయ్యం అని అంటూ కేకులు వేసుకుంటూ పోలీసులు పాటు వెళ్ళినట్టు అక్కడ వాళ్ళు చెప్తున్నారు. కౌశల్య, అయితే మొత్తానికి ప్రాథమిక విచారణలో పోలీసులు ఏం తేల్చారు? అంటే తనకు మానసిక పరిస్థితి బాగోలేకనే ఇలా చేశాడా, లేదంటే ఇదంతా కక్షపూరితంగానే ముందు నుండి ఆ రేజ్ ఆ కోపాన్ని అలా బిల్డ్ చేసుకుని ఒక్కసారిగా ఆ కోపంలో అలా చేశాడా? దీని ఏమైనా విచారణలో తేలిందా ఈ విషయం? అంటే యశ్వంత్ రెడ్డి ప్రవర్తన సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ఆధారాలు అయితే పోలీసులు ప్రాథమికంగా సేకరించారు. ఏంటంటే యశ్వంత్ రెడ్డి తల్లితో ఎట్లా మాట్లాడతాడు, తండ్రితో ఎట్లా మాట్లాడతాడు, బంధువులతో ఎలా మాట్లాడతాడు, తర్వాత అతను చేసేది కేవలం వాట్సాప్ కాల్ ద్వారానే తండ్రితో మాట్లాడే అవకాశం, తల్లితో మాట్లాడుతూ ఉంటాడు. వాట్సాప్ కాల్ చేసిన వెంటనే తన తల్లి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తాడు. డిమాండ్ చేసిన వెంటనే కొన్ని గంటల్లోనూ నిమిషాలను డబ్బులు అకౌంట్ లో జమ చేయాలి. ఒకవేళ లేకపోతే అతని ప్రవర్తన విచిత్రంగా ఉండేది. తర్వాత ఫోన్ మాట్లాడేవాడు కాదు, కాంట్రాక్ట్ లోకి వచ్చేవాడు. భయం చేతనే తల్లి అడిగినప్పుడల్లా కాదనకుండా ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు వేసేది. ఇప్పుడు కూడా ఆయన రాకముందు 3,000 రూపాయలు అతనికి సర్దుబాటు చేసింది. తర్వాత వచ్చిన తర్వాత చేతికి 3,000 రూపాయలు ఇచ్చింది. తను అడిగిన 10,000 ఇవ్వలేదనే కారణం చేతనే తల్లి పట్ల ఇట్లా అమానుషంగా వ్యవహరించారు. రెండోది, అతను నీకు డబ్బు దయ్యం పట్టింది, డబ్బు కోసం నువ్వు ఇట్లా అంటున్నావు అనేటువంటి ఒక మాటను భరించలేక ఆ ఉన్మాద స్థితిలో ఉన్నటువంటి యశ్వంత్ కుమార్ రెడ్డి తల్లిపై ఈ అఘాయితీ దారుణానికి ఒడిగట్టినట్టు మనకు తెలుస్తుంది. కౌశల్య, మొత్తానికి ఇప్పుడు ఇతనికి ఎలాంటి శిక్ష విధిస్తారు? మామూలుగా హత్య కేసు కింద ఇప్పటికే అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో అతను రిమాండ్ పంపించారు. అయితే ఈ సిచ్యువేషన్ పోలీసులు తర్వాత ఎటువంటి కేసు బిల్డప్ చేస్తారు అనేది మనం చార్జ్ షీట్ దాఖలు చేసే వరకు కూడా మనకు తెలియదు. ఇంకా విచారణ పోలీసులు అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. యశ్వంత్ కుమార్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా మానసిక స్థితిలోనే ఇలా చేశారా, లేక ఇంకొక దురుద్దేశంతో చేశాడా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తారు. విచారణ తర్వాత చార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కౌశల్య,
రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ప్రొద్దుటూరులో అందరినీ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసే సంఘటన అయితే తెలిసింది. అయితే గత కొద్ది రోజుల క్రితమే ప్రొద్దుటూరులో కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేశాడు ఒక కొడుకు. కేవలం డబ్బుల కోసమే, అంటే డబ్బులు తరచుగా అడిగేవాడని చెప్పి తరచుగా ఇలాంటి గొడవలే జరుగుతూ ఉండేవని తెలుస్తుంది. కానీ అదే రోజు డబ్బుల కోసమే గొడవ పడినట్టుగా తెలిసింది. ఇదే సందర్భంలోనే మాట పెరిగి తన కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసే అంతగా ఆ గొడవ పెరిగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ హత్య కేసుకు సంబంధించి వీస్తుపోయే నిజాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. పోలీసుల విచారణలో కూడా నిందితుడు ఎంతో విచిత్రంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది. కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసి నిన్ను తల్లిని రా అని చెప్తున్నా కూడా, ఆ తల్లి వేడుకుంటున్నా కూడా అసలు వదలకుండా, కనీసం కనికరం కూడా చూపించకుండా ఆ కసాయి కొడుకు ఎంతో దారుణంగా హత్య చేశాడు కన్న తల్లిని. కొన ఊపిరితో ఉన్న లక్ష్మీదేవిని నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లి పడేసి తర్వాత ఇంట్లోకి వెళ్ళి కూర్చొని టీవీలో పాటలు పెట్టుకొని వింటూ ఉన్నాడు. పోలీసులు వెళ్ళినా కూడా కనీసం తనకి ఎలాంటి గిల్టీ ఫీలింగ్ కూడా లేదు. నేను దేవుడిని అంటే నా తల్లి నమ్మడం లేదని చెప్పి అందుకే దేవుడి వద్దకు పంపించేశానంటూ కూడా ఎన్నో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే తన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. కానీ పోలీసుల విచారణలో మాత్రం నిజంగానే ఇతని మానసిక పరిస్థితి ఈ విధంగా ఉందా, లేదంటే తను ఇలా కావాలనే ఈ కేసు నుండి తప్పించుకోవడానికి ఇలా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్న తల్లిని అతి కిరాతకంగా చంపడం మహాపాపం. సో ఇది ఒక సైకో బిహేవియర్ లాగానే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే కన్న తల్లిని చంపేసిన వెంటనే ఎక్కడ తన తండ్రి అడ్డొస్తాడని ముందుగానే తన తండ్రిని గదిలో పెట్టి లాక్ చేసి తర్వాత కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసి నీ వైఫ్ని నేను చంపేస్తాను వెళ్ళి చూసుకో అని చెప్పి కూర్చొని పాటలు వినడం, అంటే ఈ సీన్ అంతా చూస్తుంటే ఒక సైకోపాత్ లాగా అనిపిస్తూ ఉంది. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు భయభ్రాంతులకు గురవుతూ ఉంటాం ఆబ్వియస్గా కూడా. అంటే ఇలాంటి బిహేవియర్స్ అనేది అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. అసలు ఇతనికి ఎలాంటి శిక్ష వేయాలో మీకేమనిపిస్తుంది? ఒకసారి కమెంట్ రూపంలో తెలియచేయండి. అసలు ఇలాంటి వ్యక్తికి శిక్ష అంటే ఏమనిపిస్తుంది? వచ్చినాడు తిరిగినాడు. నేను స్నానం చేస్తాను. వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళమ్మతో ఏమంటున్నాడేమో ఏమైందో లోపల బొడ్డలు దొరుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు దొరుకుంటున్నా, స్నానం చేసిన లోపల గుడ్డలు దొరుకుంటుంటే వచ్చి గుడ్డలు దొరుకో నేను వాకిలేసినాడు. గుడ్డలు దొరుకుంటూ నేను తీసా అని వాకిలేసి ఇంకా మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రెంచెప్పుని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని అంతా మెంటల్ ఉన్నది. ముందు అరిచింది, వచ్చిన వస్తానే మళ్ళీ దొక్కుంటే మళ్ళీ దొప్పి మళ్ళీ వాకిలేసి